మనతో మన తెలుగువాడు, మన గర్వింపదగినవాడు, మనవాడు అయిన మన తెలుగువారు తర్వాత తానా ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. ఈరోజు వారితో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈరోజు మా బేతంచెర్లకి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. దీని పట్ల మీరు ఏమంటారు సార్? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డోన్ కమ్మ సోదరులందరూ కూడా ఇక్కడ పిలవడము, దాంట్లో భాగంగా ఈరోజు మనం బేతంచెర్ల కమ్మ వన భోజనాలకు అటెండ్ కావడము. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టింది కూడా పక్కనే దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ బేతంచెర్ల. ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి కూడా అక్కడ రాళ్ళు అట్లాంటివి ఏమైనా కావాలనుకున్నా కూడా మెటీరియల్ సప్లై ఇక్కడికే వచ్చేవాళ్ళు. బట్ కాకపోతే ఈ విలేజ్ ఎప్పుడు రాలేదు. ఇక్కడికి వచ్చినా తెలిసింది ఇక్కడ వారి ఆప్యాయత. సో ఇవన్నీ చూసి రావడం చాలా ఆనందంగా ఉంది. తానాతో మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు సార్. అదేవిధంగా మన యొక్క రాష్ట్రంలో కూడా భవిష్యత్ కాలంలో ఎలాంటి కార్యక్రమాల కోసం ప్రణాళిక రచించారు సార్? తప్పకుండా. అంటే ప్రెసిడెంట్గా ఎవరున్నా కూడా తానా తరపున 2 తెలుగు రాష్ట్రాల్లో సో దాదాపు $5 మిలియన్ సంబంధించి 5 మిలియన్ అంటే ఇందాకే చెప్పాను, దాదాపు 45 కోట్ల పైచిలకు సేవా కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. దానికి ప్రెసిడెంట్గా నేనున్నాను కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా మన రాయలసీమ కావచ్చు, ఆంధ్రాలో ఈ సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం వీటికి సంబంధించి విద్యకి సంబంధించి స్కూల్స్ కానీ స్కాలర్షిప్స్ చేయటం కావచ్చు, మన ఊరి కోసం అని చెప్పేసి విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే హెల్త్ సైడ్ వచ్చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వారితో కలిపి, ఎందుకంటే బసవతారకం హాస్పిటల్ ఇనిషియేట్ చేయడానికి ముఖ్య కారణం కూడా తానా ఇచ్చినటువంటి మూలధనంతో స్టార్ట్ అయినటువంటి హాస్పిటల్ అది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్స్ కావచ్చు, ఐ స్క్రీనింగ్స్ కావచ్చు, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా నిరంతరం ప్రతి వీకెండ్ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. సో ఇటువంటి కార్యక్రమాలు మీరు దాదాపు పల్లెటూరులో ఎక్కడ అటెండ్ అవుతున్నా ఈ వీకెండ్ ఎప్పుడు చూసుకున్నా కూడా ఏదో కార్యక్రమం ఏదో కూడా జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా సార్ బేతంచెర్లలో కూడా కమ్మ సంఘం తరపున సంఘం ఉంది. వీరికి కూడా కొద్దిగా సహకారం అందించాలని కోరారు. వీరికి కూడా ఎలాంటి సహాయ సహకారం మరియు కమ్మ సంఘానికి పలు సూచనలు చేయాలంటే ఏం చెప్పగలుగుతారు? మొన్న నేను రాఘవరెడ్డి గారు కలిశారు. ఈ సమావేశానికి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కూడా రాఘవరెడ్డి గారు. ఆయన వచ్చి ఇన్వైట్ చేయటము. సో ఆయన ఆ రోజు వచ్చినప్పుడు కూడా ఒక సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ఏరియాలో వాటర్ ఇష్యూ ఉంది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది కొంచెం కష్టంగా ఉంది, ఇటువంటి వాటర్ ప్లాంట్స్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఆయన అడగడం జరిగింది. దానిలో భాగంగా నేను ఇక్కడ వాటర్ ప్లాంట్స్ అది అరేంజ్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. తొందరలోనే దానికి సంబంధించి శంకుస్థాపన కూడా చేస్తాం. ఒకసారి ల్యాండ్ ఐడెంటిఫై సార్, కమ్మ సంఘం తరపున యువకులకు వారి యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎందుకంటే తానా ప్రెసిడెంట్గా ఉన్నారు, ఫర్ ద సెమీ యూత్ని కూడా చూసింటారు, వారికి ఏమైనా చెప్పాలంటే వారి భవిష్యత్తు ఒక ప్రణాళిక గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్? సో ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణమే కమ్మ కార్తీక వన భోజనాలు. సో నేను ఈ సందర్భంగా ఇప్పుడు వచ్చేటువంటి పిల్లలు కావచ్చు, యువకులు ముఖ్యంగా ఈ ఏరియాలో చదువుకుంటున్నటువంటి వారందరూ కూడా రాబోయే 20 సంవత్సరాలు కూడా, ఎందుకంటే ఈరోజు గ్లోబల్ ఎకానమీలో ఇండియా దాదాపు 5వ స్థానంలో ఉంది. మేము ఇప్పుడు ప్రిడిక్ట్ చేస్తున్న దాని ప్రకారం త్వరలోనే ఇండియా 3వ స్థానంలోకి రాబోతూ ఉంది. ముందు 1-2 స్థానాల్లోకి మీరు చూస్తారు. ఒక 20 సంవత్సరాల తర్వాత మైగ్రేషన్ అనేది ఇక్కడి నుంచి అమెరికా పోవడం కాదు, ప్రపంచ దేశాల నుంచి ఇండియాకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు వచ్చి జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇటువంటి ప్లేస్లో మీరు ఉన్నారు. ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోండి, చదువుకోవడం వలన డెఫినెట్గా మీరు బై ద టైం మీరు జాబ్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఎక్కడికో పోవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు ప్రపంచమంతా కూడా తెలుగు రాష్ట్రాల వైపు చూసేటువంటి రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరు చదువుకుంటే మీకు ఆటోమేటిక్గా మీ జీవితం మారుతుంది. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా ప్రపంచాలన్నీ కూడా మన దగ్గరికి రావాల్సినటువంటి రోజు తొందరలోనే ఉంది. కాబట్టి అటువంటి ప్రదేశంలో మీరు ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చే సలహా, బాగా చదువుకోండి, మీతో పాటు మీరు పైకి రండి, మీతో పాటు నలుగురిని చేయూతనిచ్చి పైకి తీసుకురమని చెప్పేసి అందరినీ కోరుకోవడం జరుగుతూ ఉంది.